అందరికీ నమస్కారం. పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథల్లో మరొక హాస్య కథ ఇరుగు పొరుగు ఆసరా. మా ఇంటి వెనక భాగంలో బావికి అవతలగా పెద్ద సావిడి ఉంది. గతంలో దాని నిండా వ్యవసాయపు పశువులు, పాడి పశువులు ఉండేవట. ఆ తర్వాత ఖాళీగానే పడి ఉంది. అది బాగు చేయించి మధ్యలో గోడ కట్టి 2 గదులుగా విభజించి ఎవరికైనా అద్దెకివ్వాలనే ఆలోచన వచ్చింది అమ్మమ్మకి. ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈ గొడవ ఎందుకు అన్నారు తాతయ్య. లంకంత కొంపలో బిక్కుబిక్కుమంటూ నేనొక్కదాన్ని ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఎవరైనా ఉంటే కాస్త కాలక్షేపం అంది అమ్మమ్మ. కాలక్షేపానికి నేనున్నానుగా. సర్లేండి, మీకు ఈ మధ్య చెవుడెక్కువ అవుతోంది. వస్తారా అంటే ఏమిటి అన్నావు, చస్తారా అనా అని గయ్యమంటున్నారు. అవసరానికి 4 మాటలు మాట్లాడేసరికి నా శక్తి అంతా హరించిపోతోంది. ఇక మీతో కబుర్లు చెప్పాలంటే అయినట్టే అంది ఆవిడ. నీకసలే శుచి శుభ్రం ఎక్కువ. మరో సంసారం వస్తే సర్దుకోగలవో లేదో ఆలోచించు అన్నారు. లేదులేండి, మనమిద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం. వెనక ఎవరైనా ఉంటే మాట సాయం, మనిషి సాయం. మధునా పంతుల వాళ్ళింట్లో అద్దెకు ఉన్న మాస్టారు గారు వాళ్ళని సొంత బిడ్డల్లా కనిపెట్టుకుని ఉంటున్నారు అంది అమ్మమ్మ. మొత్తానికి సావిడిని 2గా విభజించి సిద్ధం చేశారు. మరో 15 రోజుల తర్వాత శంకరం మాస్టారు అద్దెకు వచ్చారు. శంకరం గారు, భార్య, కూతురు గౌరీ, చెల్లెలు తులసి అంతా కళకళలాడుతున్నారు. అద్దె 3 రూపాయలు అన్నారు తాతగారు. సరే అన్నారు మాస్టారు. వేదాంతం వాళ్ళది పెంకిటిల్లు అయినా దానికి అద్దె 2 రూపాయలే. మనది పూరిల్లు, మట్టి గోడలును, 3 రూపాయలు లాభసాటి బేరమే అని ఆనందపడింది అమ్మమ్మ. మంచి రోజు చూసుకుని వచ్చి చేరారు శంకరం మాస్టారు. తెల్లవారి లేచి వాకిట్లో ముగ్గైనా వేయకముందే వచ్చింది తులసి. సామాన్లు ఇంకా విప్పలేదు పిన్నిగారు. పులుసు గరిటెడు కాఫీ పొడి, 2 పులుసు గరిటెల పంచదార ఇమ్మంది మా వదిన అంది. అయ్యో, దానికేం భాగ్యం. కాఫీ తాగకపోతే కళ్ళు తెరిపిడి పడవు అంటూ కాఫీ పొడి, పంచదార పొట్లాలు కట్టించి పంపించింది. మేమింకా కాఫీలు తాగకముందే వచ్చింది గౌరీ. ఇల్లు మారుతూ నువ్వుల నూనె వెంట తెచ్చుకోవడం దరిద్రం అని చెప్పిందట మా బోడెత్తయ్య అంది వాకిలి పట్టుకుని నిలబడి. నిజమే మరి, మీ బోడెత్తయ్య పద్ధతులు తెలిసిన మనిషి అంది అమ్మమ్మ. అది కాదు, 2 పెద్ద చెంచాల నువ్వుల నూనె ఇమ్మంది మా అమ్మ. దీపం పెట్టుకుంటుందట అంది. నిజమే మరి, కొట్టు తీసేదాకా దేవుడి దగ్గర దీపం పెట్టుకోకుండా ఎట్లా ఉంటారు అంటూ లేచి చిన్న ఇత్తడి గిన్నెలో నూనె వేసిచ్చింది అమ్మమ్మ. కాఫీలు తాగి ఇంట్లోకి వచ్చామో లేదో మళ్ళీ పిలిచింది తులసి. పిన్నిగారు, పిన్నిగారు, మా శేషావతారం మామయ్య వచ్చాడు అంది. చాలా సంతోషం. కొత్తింటికి రాగానే చుట్టం రావడం శుభసూచకం. అది కాదు, సరుకులు ఇంకా తెచ్చుకోలేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే ముందు అన్నీ కొనుక్కుని ఎడాపెడా పారబోసుకునే బదులు ఇక్కడన్నీ అవగొట్టుకుని అక్కడికి వెళ్ళి అన్నీ కొనుక్కోవడం లాభదాయకం అంది మా బోడత్తయ్య అంది వినయంగా. బేష్, మీ బోడత్తయ్య మంచి తెలివిగలదే మెచ్చుకుంది అమ్మమ్మ. మరి సరుకులు లేవు. శేషావతారం మామయ్య వచ్చేశాడు. గ్లాసుడు ఉప్మా రవ్వ, 4 గరిటెల వేరుశనగ నూనె, తిరగమూత గింజలు, 2 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క ఇమ్మంది అంది చిలకల. ఆ జాబితా అంతా విని మరి ఉప్పు మీ ఇంట్లో ఉందా అని అడిగింది అమ్మమ్మ. లేదు పిన్నిగారు, ఉప్పు అప్పు అడగకూడదట మా బోడత్తే చెప్పింది. మీ తులసికోట మీద కుండలో ఉందిగా, పట్టుకుపోతాలండి అంది. నోరావలించింది అమ్మమ్మ. అడిగినవన్నీ పోగేసిచ్చి అమ్మయ్య అని కూర్చుంది. కూర్చునే తీరిక ఏది? శేషావతారం మామయ్యకి సబ్బు ముక్క, విభూది పండు, గంధం చెక్క, వంటకి కందిపప్పు, చింతపండు, విశ్రాంతికి మడత మంచం, మంచినీళ్ల చెంబు అంటూ తిరిగిన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు అవన్నీ ఇచ్చేసరికి అమ్మమ్మకి నీరసం వచ్చింది. నాకు విసుగొచ్చింది. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. వంట చేసే ఓపిక లేక కుంపటి అంటించి ఇంత పులగం వండి 2 వంకాయలు కాల్చి పచ్చడి చేసి తాతయ్యని భోజనానికి పిలిచింది. కంచంలో పదార్థాలు చూసి, ఇదేమిటి, ఇవాళ కార్తీక పౌర్ణమి, నాగుల చవితి కాదు కదా, నువ్వు ఉపవాసమా అన్నారు తాతయ్య. ఆవిడ ఉపాసం ఉంటే తాతయ్యకి అదే చేసి పెడుతుంది. ఉపాసం కాదు, నా శార్థం కాదు, శోష వస్తోంది. ఈ కాస్త వండేసరికి తాతలు తలుపుకి వచ్చారు. ఈ అద్దెవాళ్ళు పిల్లలు పిశాచాల్లా పీక్కు తింటున్నారు. అప్పటికి వాళ్ళకి భయపడి దొడ్డి తలుపు వేసేసా. అయినా ఆగితేనా కిటికీలెక్కి గోడలెక్కి అరుస్తున్నారు అంది. అంతలోనే వీధి గుమ్మం దగ్గర నుంచి పిన్నిగారు అని పిలిచింది తులసి. అమ్మమ్మ సైగ అందుకుని నేను వెళ్ళి అమ్మమ్మ పనిలో ఉంది, ఏం కావాలి అన్నాను. శేషావతారం మామయ్యకి పటకబెల్లం ముక్క, వక్క, పలుకు ఇమ్మంది. అవి ఇచ్చి వాకిలి తలుపు కూడా మూసేసి వచ్చేశాను. ఇవన్నీ ఇచ్చే బదులు ఆ శేషావతారం గాడిని మన ఇంటికి పిలిస్తే పోయేది.
బ్రాహ్మడికి అన్నం పెట్టిన పుణ్యం దక్కేది అన్నారు తాతయ్య. ఇంకా నయం, ఇదే అలసుగా తీసుకుని చుట్టాలందరినీ మన ఇంటి మీదకి తోలితే చచ్చూరుకుంటాం అంది అమ్మమ్మ. వాళ్ళు పిన్నిగారు అని ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా దొంగల్లా ఇంట్లోనే ఉన్నాం, కిటికీలు తలుపులు మూసుకుని. మా తాతయ్యకి చెమట పోసింది. విసనకర్ర ఇమ్మన్నారు. విసనకర్ర ఆ శనిగాళ్లు పట్టుకెళ్లారు. శేషావతారం మావయ్య విసురుకునేందుకు అంది అమ్మమ్మ. పోనీ ఆ తాటాకుల విసనకర్ర ఇటు పడే అన్నారు. అది వాళ్లే పట్టుకెళ్లారు, శేషావతారం వీపు గోక్కునేందుకట. ఉసూరుమంటూ అంగవస్త్రంతోనే గాలి విసురుకున్నారు తాతయ్య. అద్దెకొచ్చి అరపూట కాలేదు. నెల అద్దెకి సరిపడా సామాన్లు లాగేశాడు. ఈ లెక్కన వీళ్ళని భరించగలమా అన్నారు. ఏదో పెద్ద వయసులో ఇరుగు పొరుగు ఉంటే ఆసరాగా ఉంటుందని ఆశపడ్డాను. ఈ తద్దినం మనం భరించలేం, రేపే ఖాళీ చేయమంటాను అంది అమ్మమ్మ. మర్నాడు తెల్లవారుతూనే వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పేసింది అమ్మమ్మ. కొత్తింట్లో చేరితే 6 నెలల దాకా ఖాళీ చేయకూడదట, అట్లా చేస్తే ఇంటి వారికి అరిష్టం అని చెప్పింది మా బోడత్తయ్య అన్నారు ముక్తకంఠంతో. చచ్చాం, 6 నెలలు వీళ్ళని భరించాలంటే నా వశమా? నాకున్న ఆ మడి చెక్క కాస్త కరిగిపోతుంది అన్నారు తాతయ్య దీనంగా.